హాయ్ వ్యూయర్స్. మామూలుగా మనకు జ్ఞానదంతం తీసేసినప్పుడు గానీ, లేదంటే కింద దవడలో మనకి ఇంప్లాంట్స్ ఏసినప్పుడు గానీ, లేదంటే ఇంకేదైనా సర్జరీ చేసినప్పుడు గానీ, దవడలు ఇరిగినప్పుడు ప్లేట్స్ ఏసినప్పుడు గానీ, ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులు గూడా ఈ చేసిన సైడ్ నాలుక అండ్ ఈ పెదవి కింది భాగం అంతా మొద్దుబారినట్టు ఉండే అవకాశం ఉంటది. దాన్ని పరస్థీషియా అని అంటాం. ఇది ఎందుకు జరుగుతది అనంటే, మనకు కింద దవడలో ఒక నర్వ్ అనేది ఉంటది. ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ అని. ఎప్పుడైనా మనం జ్ఞానదంతం తీసినప్పుడు ఆ నర్వ్‌కి టచ్ అయినా, అది కంప్రెస్ అయినా, ఒకవేళ అదేమన్నా చిన్న ఇంజ్యూరీ అయినా గూడా ఇలా వచ్చే అవకాశం ఉంటది. మరి ఇది పర్మనెంట్‌గా ఉంటదా? లేకపోతే ఎన్ని రోజులు ఉంటది? దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ యాక్చువల్‌గా ఇప్పుడు మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సింది ఏందంటే, ఇప్పుడు మనకు స్కిన్ మీద ఏమైనా కట్ అయిందనుకోండి, ఓ వారం రోజుల్లో మానిపోతది. అదే చెయ్యి ఇరిగిపోయిందనుకోండి, బోన్ గదా! అక్కడ మినిమమ్ 45 డేస్ పడతది దాని హీలింగ్ టైమ్. అట్లనే నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు కొంచెం హీలింగ్ టైమ్ అనేది ఎక్కువుంటది. ఓన్లీ కంప్రెస్ అయింది. పెద్దగా ఏమి ఇంజ్యూరీ కాలేదంటే ఒక 3 మంత్సో, 6 మంత్స్‌కో రిపేర్ అయిపోతది. కానీ కొన్ని కేసెస్‌ల నర్వ్ గనుక కట్ అయింది అంటే, అప్పుడు చాలా రోజులు టైం పట్టొచ్చు. ఒకవేళ రీజనరేషన్ ఏం జరగలేదు అనంటే, లైఫ్ కూడా నమ్మగుండే అవకాశం ఉంటది. కాకపోతే 80% ఆఫ్ కేసెస్‌లో 3-6 మంత్స్‌లో మాత్రం రికవరీస్ అనేది చూడొచ్చు. థాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్.